ఎడ్ల బండి అన్నప్పుడు సమానంగా పోతేనే బండి చక్కగా నడుస్తుంది. లేదు అల్పట దాపట ఎడ్లోటి అటు గుంజ ఇంకోటి ఇటు గుంజ పోతే బండి నొగలిరిగి నోట్ల మన్ను పడుతుంది. ఇగో కాంగ్రెస్ పార్టీ కథ గట్లనే ఉన్నది. సమానంగా పోవాల్సిన జోడెట్లు సరిగా రాకుండా పోతున్నాయి. చేజేతుల జనం ఇచ్చిన అధికారాన్ని ఆగం పట్టించుకుంటురు అనే మాటలు వస్తున్నాయి. తగువెట్లొచ్చిందిరా తింగరయ్య అంటే బిచ్చం పెట్టవే బికార్ ముఖం దానా అన్నారట ఎన్కట్కోబడు. అవు గట్లనే కయ్యం సురువైంది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం మీటింగ్ లా. ఎంపీ రేణుకా చౌదరి మేడం గురించి ఎరుకున్నదేనాయే. మీటింగ్ లో మాట్లాడుకుంటా కొందరు తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారం చేసుకుంటుర్రు అని ఇండైరెక్ట్ గా బట్టి సార్ కు సురుకులు పెట్టింది. దానికి బట్టి సార్ వర్గమోలు బగ్గుమన్నారు. అన్ని ఏరియాస్ నుంచి రాలేదు మండల్ ప్రెసిడెన్సీ వాళ్ళు నాకు కనపడటం లేదు. నేను చెప్తున్నా ఇంత నిర్లక్ష్యం చేయటం వీలు కాదు. మాకు చూపెట్టాక హాల్ నిండుగా మనుషులు ఉంటే కాదు బ్రదర్. ఈ చిల్లర మోసాలు ఈ నాటకాలు మానేసి బాధ్యత వహించి పదవులు తీసుకొని పదవుల కోసం ప్రాకులాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ ఫోటో దిగినా ఎక్కడ వాళ్ళ తలకాయలు కనిపిస్తారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఫోటోలు పెట్టుకుంటారు. వాళ్ళు చేసేది పుచ్చకాయలు. కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్ట్ కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో అదే స్టేజ్ మీద బట్టి సారు, మంత్రి పొంగులేటి సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ముగ్గురు ఉన్నారు. ఆమె మాటలకు అందరి ముఖాలు వాడిపోయినాయి. గుర్రు గారు అనుకుంటూనే ఉన్నారు. నడిమిట్లా మా అంటవా అంటే మా అంటవా అని రేణుక వర్గమోళ్ళు బట్టి వర్గమోళ్ళు గల్లలు పట్టుకున్నారు. అట్లా ముగ్గురు మంత్రులు ఎంత నచ్చ చెప్పినా అసలే ఇంలే. అగ్గంటి పెట్టి సలిగాసుకున్నట్టయింది రేణుకా చౌదరి మేడం మాటలతోటి. మరి పొంగులేటి ఈఎంపునికి సీట్ ఇప్పించుకుండన్న కడుపు మంటనో బట్టిసారి డిప్యూటీ సీఎం అయిందన్న కుల్లో ఏందో గాని మొత్తానికైతే బయటకెలగక్కింది. దాంతో మీటింగ్ పోయి ఫైటింగ్ స్టేజ్ అయిపోయింది. నవ్వేటోల ముంగట బోర్ల పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ కయాల గురించి ఎరుకుండి కూడా జనం అధికారం అప్ప చెప్తే గిట్ల చేసుకొని పతారణ పల్స చేసుకుంటారు కాంగ్రెస్ సోళ్ళు అని జనాలే ఎత్తుకొట్టుకుంటారట. ఉస్మానియా యూనివర్సిటీలా నీళ్ళ గోస అవుతుందని యూనివర్సిటీలు ఉండే స్టూడెంట్లు 3 అద్దుల సంధి జంగు చేస్తున్నదే అంతా చూస్తూనే ఉంటుంది. చదువుకునేటోళ్ళ లొల్లిపోయి పొలిటికల్ టర్నింగ్ ఇచ్చుకుంది. అధికార ప్రతిపక్షాల నడుమ జగడం లెక్క ముదిరిపోయింది. అసలే ఎలక్షన్ టైము. ఏ పాయింట్ ఏడ దొరుకుతుందా అని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కాసుకొని కూర్చునే టైము. అసొంటి టైంలో ఓయూలో నీళ్ళొస్తలేవనే విద్యార్థులు రాజకీయ పార్టీలకు వరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఓయూ ప్రాధాన్యతను తీసేయలేము. ఎందుకంటే ఉద్యమంలో ఓయూనే ఎన్ను బొక్క లెక్క ఎట్లా పనిచేసిందో చూసే ఉంటిమి. అందుకే ఓయూలో పుట్టిన ఏ ఉద్యమాన్నైనా ఉట్టిగా తీసి పడేసేది ఉండదు. ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్లో నీళ్ళు వస్తలేవని జంగులేపిరు ఆడవిల్లలు. అంతకుముందు మెస్సులో పురుగులన్నం పెడుతురని అదోలొల్లైంది. ఇక ఇప్పుడు ఓయూలో నీళ్ళు లేవని కరెంట్ ఉంటలేదని విద్యార్థులోకమంతా నిరసనకు దిగింది. కావాలనే విద్యార్థులు బదనాం మోపుతురని సర్కారు మండిపడుతున్నారు. అటు యూనివర్సిటీ ఆఫీసర్లేమో నీళ్ళ ప్రాబ్లం ఉంది లేదని కాదు సెలవులు ఇస్తున్నామని చెప్పుకొచ్చిరు. ఇక దాని మీద ప్రతిపక్ష పోలు బగ్గుమంటున్నారు. నీళ్ళు ఇయ్యమంటే సెలవులు ఇచ్చి పోరలు ఇంటికి తోలుతున్నారు. ఇదేం పద్ధతి అని కేసీఆర్ సార్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. అటు విద్యార్థి సంఘం లీడర్లేమో డిప్యూటీ సీఎం కు సవాల్ చేసిరు. బట్టి సారు ఒక్కసారి వచ్చి ఓయూలో తిరిగి చూడు, మేము ఎట్లుంటున్నామో మీకు తెలుస్తుంది. అయ్యా బల్మూరు వెంకట్ గారు విద్యార్థుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ అయినవు, నువ్వు ఓయూలు ఉన్నప్పటి రోజులు అప్పుడే యాద్ మరిచినవా అని తిట్టిపోసిండు సందీప్ అనే విద్యార్థి సంఘం లీడరు. ఇక కేసీఆర్ సార్ ట్వీట్ మీద రేవంత్ సార్ బగ్గుమన్నాడు. గోవెల్స్ కంటే ఘోరం తయారైతున్నాడు కేసీఆర్ అని మండిపడ్డాడు. మీరు ఉన్నప్పుడు కూడా ఓయూలో నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, కానీ కావాలనే కాంగ్రెస్ సర్కార్ మీద బద్నాం వేస్తందుకు నీళ్ళు లేవు కరెంట్ లేదని దుబ్బ వస్తున్నారు. కేసీఆర్ కు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది అనుకుంటా సీఎం సార్ సలసల మసిలిపోయిండు. మరి ఇంకెన్ని టర్నులు తీసుకుంటుందో ఈ ఓయూలో నీళ్ళు ఎపిసోడ్ చూడాలి మరి.